హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో గెస్ట్ ఎవరంటే ఒక డేరింగ్ ఉమెన్ అనొచ్చు, సూపర్ ఉమెన్ అనొచ్చు. తనకు తెలిసిన విషయాన్ని ఎవరికి భయపడకుండా అందరికీ తన స్టైల్లో అందరికీ రీచ్ అయ్యేలా పబ్లిక్ టాక్స్ ఇస్తూ ఉంటుంది. తన మాటల్లో అందరికీ తెలిసేలా చెప్తూ ఉంటుంది. తను ఎవరో కాదు, కళ్యాణి బొమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం ఎలా ఉన్నారు? ఫస్ట్ బాగానే ఉన్నాను నాన్న. బాగానే ఉన్నారా? ఓకే, సొసైటీలో చాలా జరుగుతూ ఉన్నాయి, వాటిపైన మీరు బైట్స్ ఇస్తూ ఉన్నారు, ఇన్స్టాలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు బాధాకరమైన విషయం ఏంటిది అంటే సొసైటీ ఎటు వెళ్తుంది? అవును, అసలు లేడీస్ అనేవాళ్ళు ఎందుకు చంపాల్సి వస్తుంది భర్తలని కానీ తల్లిదండ్రులు? నిన్న జరిగిన విషయం, ప్రేమించినోడి కోసం తల్లిదండ్రులని ఇద్దరిని ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది ఒక కూతురు. అసలు ఎటు పోతుంది మేడం సమాజం? ఇప్పుడు సమాజం ఉండే కొద్దిగా డెవలప్ కావాలా. ఆ రోజుల్లో 30 ఏళ్ల కింద మాకు చదువు లేదు, కష్టం ఎక్కువ ఉంది. చదువు లేదని చెప్పి తెలియదని చెప్పి చాలా అవమానం పడేది మేము ఎక్కడికి వెళ్ళినా. ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉంది, కాకపోతే మా కట్టుబాట్లు బాగున్నాయి. మాకు చదువు లేకపోయినా కూడా మేము బాగానే ఉన్నాం, విలువమ్మటే పెరిగినాం, విలువమ్మటే ఉన్నాం. కనీసం ఉన్న దాంట్లోనే చదువుకొని ఉన్నాం. ఇంత బస్టు బట్టల 30 ఏళ్ల కింద కానీ 20 ఏళ్ల కింద కూడా లేదు, అంత 15 ఏళ్ల మించే వస్తుంది ఇది అంత సమాజం మీనికి. ఇప్పుడు ఒక పాప ప్రేమించినోడి కోసం కన్న తల్లిదండ్రులే చంపడానికి సిద్ధపడ్డదంటే ఎంత దారుణం. ఇప్పుడు ప్రేమించిన వాడిని పెళ్లి చేయలేదని కేసులు పెట్టే బిడ్డలు, అవును, కేసులు పెట్టి పోరాటం చేసి ఈ బిడ్డలు పరువు తెస్తారని ఎంతో మంది తల్లిదండ్రులు, తోడబుట్టిన అన్నలు వీళ్ళ కోసం ఫైటింగ్ చేసి వాళ్ళ బాబాయిలు, కక్కయ్యలు, చిన్నమ్మలు ఎంతో మంది కేసులు పాలయ్యారు. ఇప్పుడు మన మిర్యాల కూడా జరిగింది ఒకటి, మారుతీరావు గారని, మీకు ఐడియా ఉందా? ఒక్క కూతురు ఆమె ప్రేమించినోడి కోసం ఎంతమంది ఇదైపోయినరు. వాళ్ళ బాబాయ్ జైల్లో పడ్డాడు ఆమె కోసం. వాళ్ళ నాన్న చివరిలాంటికి చచ్చిపోయింది మారుతీరావు గారని. ఇట్లాంటి సమాజం మీద చాలా జరుగుతున్నాయి. ఏమిటికి జరుగుతున్నాయి అంటే అవగాహన లేక, ముందర ఫస్ట్ కష్టం విలువ తెలియట్లే, కన్న తల్లిదండ్రుల విలువ తెలియట్లే. నిన్ను 9 మాసాలు మోసి కని పెంచి ఇంత దాన్ని చేస్తేనే కదా నువ్వు మరొకళ్ళని ప్రేమించేది. తల్లిదండ్రుల విలువ తెలియదా ప్రేమించేటప్పుడు? చెప్పు, ఎందుకు ఇంత దారుణంగా తయారవుతారు అమ్మాయిలు ఎంత తయారవుతారు, అబ్బాయిలు ఎంత తయారవుతారు. ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులు ప్రేమించినోడి కోసం తల్లిదండ్రులు చంపేసినావు, రేపు వాడిని చంపవా? వాడికి తెలియదా నీ కోసం తల్లిదండ్రులు చంపమని నువ్వు పురమాయించును? రేపు నిన్ను చంపదా, నీ తల్లిదండ్రులు చంపదా? నా క్వశ్చన్. అవును, చెప్పండి. మీరు కూడా ఒక మొగమడిచే కదా, చెప్పండి. ఖచ్చితంగా జరుగుతుంది కదా. అండ్ చాలా మంది మొగోళ్ళు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారండి ఇప్పుడు. ఎందుకు భయం? అసలు సగం నేర్పించేదే వాళ్ళు కదా. అసలు భయం ఎందుకు? నేర్పించేదే వాళ్ళు కదా. ఇప్పుడు ఆ రోజుల్లో మొగమడి చెబితే అసలు చెయ్యెత్తి కొట్టేదానికన్నా కళ్ళెత్తి చూస్తే భయపడేది ఆడవాళ్ళు. మేము ఇప్పుడు దాకా కూడా అంతే ఉన్నాం మేము. ఇప్పుడు ఏమని చెబుతారు? వాళ్ళ ఇష్టం అని చెబుతారు, మగవాళ్ళే చెబుతారు. ఆమె ఇష్టం ఉంటే తాలిబుట్టు వేసుకుంటే లేకపోతే లేదు, ఆమె ఇష్టం అయితే మెట్టెలు పెట్టుకుంటే లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మీ ఇష్టాలు మా మీద ఎందుకు రుద్దుతున్నారని అడుగుతారు. ఎందుకు చేంజ్ అయినట్టు అప్పటికి ఇప్పటికి? ఎందుకంటే తెలివితేటలు వస్తాయని చెప్పి, మా అంత కష్టం మీరు చేయకూడదు అని చెప్పి మేము కష్టపడి మిమ్మల్ని సిటీలో ఉంచి చదివిస్తున్నాం కదా, ఆ రుణం తీర్చుకుంటారు అనమాట ఇప్పుడు పిల్లలు, ఈ తరం పిల్లలు. అందుకే నాకు కడుపు మండి, నాకు చదువు లేకపోయినా కూడా, ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నేను సగం మందిని నా వంతు ప్రయత్నం సగం మంది పిల్లలైనా కాపాడదామని ఉద్దేశంతో చెబుతాను నేను. ఎంతమంది నాన్న ఇట్టా ఎంతమంది పాడైపోతారు. ఒకళ్ళు చూసి ఒకరికైనా సిగ్గు రావాలి కదా. అమ్మాయిలకు రావాలా, అబ్బాయిలకు రావాలా? ఒక అమ్మాయిలకే స్వేచ్ఛ ఎందుకు లేదు? అబ్బాయి అర్ధరాత్రి అయిన తిరగొచ్చు, 2 అయిన తిరగొచ్చు, తెల్లారుజామున తిరగొచ్చు. అబ్బాయిని ఎవరు రేపు చేయరు. అమ్మాయికి ఎందుకు లేదు? అమ్మాయి కోయనూరు వజ్రమనే కదా. అమ్మాయి కట్టుబాట్లు ఉంది ఆడపిల్లకి ఒక టైం ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఒక లిమిట్ అప్పుడు పోవాలి, ఒక లిమిట్ అప్పుడు రావాలమ్మా, లేకపోతే అనర్థాలు జరిగిపోతాయని. ఒక ఆడపిల్లకి కట్టుబాటు ఏమిటికి ఉంది? ఆమెకి ఆ విలువ ఆమె తెలుసుకోవాలి కదా. ఆ విలువ తెలుసుకోకనే కదా ఇప్పుడు ఒక మగ మనిషి పోతాడు, ఎవరి కడైన పోయినా కూడా ఆయన మీద రేపులు జరగవు. ఒక ఆడపిల్లకి ఎందుకు జరుగుతున్నాయి? ఏమిటి జరుగుతున్నాయి? ఆ జ్ఞానం ఎందుకు ఉంటలేదు ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న యూత్కి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. దీనివల్ల ఇది లేక ఏం లేదు. అబ్బాయితో పాటు అమ్మాయి కూడా తిరగాల, సమానత్వం కావాలా. సమానత్వం ఏంటి? నిన్న నేను ఒక ప్రమోషన్కి పోయినా, ఆడమడిసి అయినా కూడా
ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె ఒక బ్యూటిషియన్ హెయిర్ స్టైల్ అవి నేర్చుకుందామా నేర్చుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి మళ్ళీ ఆమె సొంతంగా ఆమె పెట్టుకొని ఆమె ఒక 10 మందికి ఉపాధి కల్పించింది. అది కదా నిలబడతామంటే. ఇట్లా ప్రేమించి ఒకరు కాదని ఒకరిని ప్రేమించిన వాళ్ళ కోసం తల్లిదండ్రులను చంప వాళ్ళ కేసుల్లో ఇరికియా పరువులు దియ్యా మళ్ళీ నా తర్వాత చెబితే వినకుండా నా శ్వాసలేసమనా నా ఇష్టమనా నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కనా ఒకళ్ళంటే ఒకరు పుట్టకొత్తనరు సమాజాన్ని బస్టు పట్టడానికి కాదా ఇది. ఇంకెప్పుడు మారేది? ఇంకా తల్లిదండ్రులకు ఇలివేడా గౌరవం ఏడా? మిమ్మల్ని చూసి రేపు మీ పిల్లలు ఏమి నేర్చుకోవాలా? అంటే తల్లిదండ్రుల ప్రేమించినోడి ప్రేమ కన్నా తల్లిదండ్రుల ప్రేమ గొప్పది కదా, ఇక్కడ కనిపిస్తలేదా వాళ్ళకి? కనిపించలే. క్షణకావేశంలో ఇది జరిగిపోతున్నాయి. 5 నిమిషాల సుఖం కోసం జీవితాలు పణంగా పెడతారు. అట్టని వాడితో జీవితాంతం ఉంటారా అంటే ఉండరు. ఇట్టటి వాళ్ళు అసలు జీవితాంతం ఉండరు నాన్న. 90% నేను చెబుతున్నా, ఏ 10% ఉంటారు. ఇప్పుడు అనేది ప్రేమ అనేది అసలు లేనే లేదు. ఇదంతా ప్రేమ లేదు, దొంగ లేదు, నాటకం. వాడి అవసరం కోసం వాడతాడు, దీని అవసరం కోసం ఇది పోద్ది అంతే. ఆ కాసేపే బేబీ బంగారం ఇవన్నీ ఉజ్జగించుకోండి. పేర్లు కూడా ఎట్టుంటాయి అనుకున్నావు? మామూలు కూడా మన సొంతంగా 30-40 ఏళ్ళు కాపురం చేసే వాళ్ళకి కూడా ఉండవు అనమాట ఆ పేర్లు. ఇప్పుడు ఈ పేర్లు మళ్ళీ తినిపించుకోవటాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండి మళ్ళీ శ్వాస లేదు. నీ ఫోన్ నేను ముట్టుకోకూడదు, నా ఫోన్ నువ్వు ముట్టుకోకూడదు. మళ్ళీ ఇది ఒక కట్టుబాటు గట్టిగా. అసలు ఇదేం సంస్కారం, ఇదేం సంస్కృతి అని తిరగబడి అనుభవం ఉన్న తల్లిదండ్రులు అడుగుతారా? మాకు లేదా హక్కు? ఎంతసేపు మీ ఇష్టాలే మా మేము రుద్దుతురా? మాకు లేదు కళ, ఎంతసేపు ఉండగా మీ కళ్ళే మా మేము రుద్ది మేము మీ ఇష్టం వచ్చినట్టే మేము చెయ్యాలా? మాకంటూ ఒక కళ లేదు, మాకంటూ ఒక ఆలోచన లేదని తిరిగి అడుగుతున్నారు. ఇది ఎక్కడ గౌరవం, ఇది ఎక్కడ మర్యాద? తల్లిదండ్రులు అది అట్ట అడిగే మర్యాద ఉందా? ఇంతకు ముందు ఇదే మర్యాద ఉంటే అసలు మీరు పుట్టరు మేము పెరగం, ఈ సమాజమే అసలు సృష్టి ఉండదు కదా. ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు పిల్లలని నేను ప్రశ్నిస్తున్నా. గొంతు దించుకొని అడుగుతున్నా. నేను పార్క్ కాడికి వెళ్ళి కూడా చెబుతున్నా, మారాల పిల్లలని. మారాలా? మీరు మారితేనే రేపు మీ పిల్లలకు చెప్పు. మారేటట్టు ఎక్కడుందమ్మా? ఒక రోజును మించి ఒక రోజు ఒకటి పడుకొని లేస్తే ఒకటి వింటున్నాం, పడుకొని లేస్తే ఒకటి వింటున్నాం. నిన్న కాక మొన్న బిర్యానీలో మత్తు టాబ్లెట్లు కలిపి చంపేసిన అది వైరల్ అయిందా? అది మర్చిపోయే లోపు ఇది. అవును. ఎటు వెళ్తాను సమాజం? అసలు ఉంచుకున్నోడి కోసమేమో భర్తను చంపేస్తాడు, భర్త ఏమో ఉంచుకున్న దానికోసం భార్యను చంపేస్తాడు. ఇట్లా ఏంది అరుదుగా జరుగుతున్నాయి అంటే సిస్టమ్ ఎటుపోతుంది అసలుకి. ఒక భయం పెట్టాలా. నాకు మొన్న పవన్ కళ్యాణ్ అన్న ఒకటి చెప్పిండు. ఆయన పేరేంటి? ఏగునాథ. కాషాయ వస్త్రాలు కట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ప్రధానమంత్రి ఆయన అక్కడ సిస్టమ్ యోగి ఆదిత్యనాథ్ ఆయన ఒక సిస్టమ్ పెట్టినట్ట గవర్నమెంట్. భయం పుట్టాలి ఎవడైనా సరే తప్పు చేయటానికని ఒక సిస్టమ్ పెట్టాలా, తయారు చేయాలన్నమాట. ప్రతి వాడికి వణుకు పుట్టాల, ఆడదానికైనా మగవాడికైనా. కుటుంబ వ్యవస్థను మంట కలిపే వాళ్ళని. మరి ఇంకా సృష్టి ఏముంది? కుటుంబ వ్యవస్థ ఎట్టనే కదా పాడైపోయేది. ఇప్పుడు రాజకీయంగా అదే జరుగుతుంది, ఆ సామాన్య ప్రజలు అదే జరుగుతుంది. ఇంకా సిస్టమ్ చేస్తున్నట్ట చేయనట్ట భయం లేకనే కదా. అందరు డబ్బుకు మరుగుతున్నారు. ఇప్పుడు లంచాలు ఎక్కువ మరుగుతున్నాయి. లంచాల కోసమే కదా ఈ వదిలి పెట్టేది, భయం లేకుండా పోయేది. అదే కనుక కరెక్ట్ శిక్ష చేసి కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే ఒకడికైతే ఇంకొకటి భయం ఉండేదేగా. అది నడవట్లా, సిస్టమ్ నడవట్లా. ఇప్పుడు నడవకనే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకొని కుటుంబ వ్యవస్థను పాడు చేసి బస్టు పట్టిస్తారు. దీని వల్లనే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఈ పని చేసిందంటే, ఒక అబ్బాయి ఈ పని చేసిందంటే వాళ్ళకు ఎన్నులో వణుకు పుట్టాల. మళ్ళీ రెండో అమ్మాయి ఎటు రావటానికి, రెండో అబ్బాయి ఎటు రావటానికి అట్లాంటి చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకుంటే రెండో వాళ్ళు రావడానికి ఆస్కారం ఉందో. కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, సంసారాలు బాగుంటాయి. అసలు భార్య భర్త అంటే ఏందో ఇలువ తెలుస్తుంది. పిల్లలకు రేపటి రోజున రేపు పిల్లలు అనే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మేము ఆ రోజుల్లో బాగుండబట్టే ఇప్పుడు మీకు చెబుతున్నాం. ఇప్పుడు మీరే బాగున్నప్పుడు రేపు మీ పిల్లలకి ఏమి నేర్పిస్తారు? మీరు కూడా రేపు నువ్వు అక్కడ నువ్వు కూడా రేపు మిమ్మల్ని చంపుతారుగా. ఇప్పుడు నువ్వు చంపి నువ్వు తల్లిదండ్రుల్ని, రేపు నీకు పుట్టిన వాళ్ళు ఒకళ్ళు ప్రేమించి నేను చంపరా? ఖచ్చితంగా అదే పని కదా జరిగేది. అందుకని తెలుసుకోవాలి, అబ్బాయిలైనా కానీ అమ్మాయిలే కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎట్టాటి అమ్మాయి ఉన్నప్పుడు ఈ ప్రేమ దోమ అనవసరం లేదు. ఇప్పుడు దాంతో సొంత జన్మనిచ్చిన తల్లిదండ్రులు చంపేసిందంటే ఎంత కిరాతకురాలైతే ప్రేమించినోడి కోసం. అందుకని ఆలోచించాలి. అబ్బాయిలు కూడా ప్రేమించేటప్పుడు అమ్మాయిల్ని ఆలోచించాల. ఇది అవసరం కోసం వస్తుందా, నన్ను నాగం చేయటానికి వస్తుందా అని. ఎప్పుడైనా జీవితం పంచుకునే అమ్మాయి ముందు పక్కలోకి రాదు, పక్కలోకి వచ్చే అమ్మాయి జీవితం పంచుకోదు. అబ్బాయి గుర్తు పెట్టుకోవాలా, అమ్మాయి కూడా గుర్తు పెట్టుకోవాలా. జీవితం పంచుకోవాలనుకున్న అబ్బాయి
ముందు రామండు వెనక తిప్పుకోడు. ఇప్పుడు నేను ముందు నీ పెళ్లి గాథలకి నేను తిప్పుకున్నాను, రేపు నిన్ను పెళ్లి చేసుకుని నాకు నిన్ను అండా, నాకు పెళ్లి గాథలకి నువ్వు నా చుట్టూ తిరిగినావు, పెళ్ళి కాక నువ్వు అంతకుముందు ఎంతమంది చుట్టూ తిరిగినావు అని నీ మీద అనుమానం ఉంటుంది కదా, నిమిషాలకు ఉంటుంది కదా. ఎందుకు కొద్దిగా ఆలోచించాలి అమ్మాయిలు. 90% అమ్మాయి భవిష్యత్తు ఆగమైపోద్ది నన్ను నేను చెబుతున్నా. అబ్బాయిలు 10% ఆగమైపోతారు, అమ్మాయిల బ్రతికే 90% ఆగమైపోద్ది. ఒకవేళ ఈ అబ్బాయిని ప్రేమించిన ఇంకొక అబ్బాయిని చంపాలని నిర్ణయం తీసుకున్నా కూడా ఇంకొక అబ్బాయిని చంపడానికి వచ్చేది కూడా ఈ అబ్బాయి లాంటి ఇంకొక అబ్బాయే. మళ్ళీ ఏమన్నా నమ్మటానికి ఆయన రెడీగా ఉంటాడు అనమాట. అట్టా సమాజం పాడైపోతుంది. ఇప్పుడు వీడిని పాడు చేసిన అమ్మాయి రేపు నిన్ను పాడు చేయదా? చేతది కదా. ఖచ్చితంగా నువ్వు మళ్ళీ అదే దాని మీద నువ్వు ఎట్టో ఆశపడతావు. కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. ఒక్కొక్కరికి 3-4 ఉంటారంటే ఏంది కారణం? ఎవరిలో సమస్య? అబ్బాయిలో లేదా అమ్మాయిలో లేదా? ఉందా లేదా? అబ్బాయికి 3-4 కావాలా, అమ్మాయికి 3-4 కావాలా, మళ్ళీ తర్వాత ఒక పవిత్రమైన మొగుడు కావాలా, ఆయనకు పవిత్రమైన భార్య కావాలా? అట్లెట్లయితే ఇంకెట్టవుతుంది? మరి పెళ్ళైనా వీళ్ళిద్దరు సుఖంగా ఉంటారా అంటే ఉండరు. వీళ్ళిద్దరు సమాజాన్ని పాడు చేస్తారు అనమాట, అనుమానాలు పెంచుకొని. కాపురం చేయరు, పిల్లలు కానరు. కన్నా కూడా వాళ్ళ రోడ్డు మీద వదిలేస్తారు. వాళ్ళ అట్టాటోళ్ళు పిల్లలే రౌడీలు అయ్యేది, ఇప్పుడు గోండాలు అయ్యేది. మత్తు పదార్థాలు ఇప్పుడు గంజాయి అని దాగి రోడ్ల మీద ఎస్తలవిడిగా కొంతమంది చాలా మంది కిరాతకంగా పాపం ముసలి వాళ్ళని పసిపిల్లలని కూడా లేకుండా నాగం చేసి చంపేది ఎవరు అనుకున్నా ఎట్టాటోళ్ళకి పుట్టిన వాళ్ళే. అందుకని దయచేసి ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. అండ్ వాళ్ళకి ఆ ప్రేమ మత్తులో ఏం కనిపించదు అంటారు కదా, ఎలా ఏంటిది అది? అసలు ప్రేమ మత్తు కాదు, అహంకారం, మదం. మడిసిని మించి కోరిక ఎక్కడికి పోదు. మడిసిని మించి కోరిక ఎక్కడికి పోదండి. మన నిన్న ప్రవేశనకు పోయాను నేను. అందుట్లో కీర్తి పేస అంతనా వచ్చింది ఒక ఆమె, దేవత పూజలు చేద్దంట. వయసు బిడ్డగా ఆమె కొండవా కోరికలు. ఆమె ఎందుకు త్యాగం చేసింది వయసుని? ఆడపిల్లలు అట్ట ఎదగాలనుకోవాలి కదా. ఈ ఇప్పుకోవటం కప్పుకోవటం దాంట్లో అసలు ఏం చేర్చిందనో ఒక్కొక్కరు ఇట్ట తయారైపోయి బస్ట్ పట్టిపోతున్నారు. 10 మంది ఒక బర్రె మడుగులో పడి 10 మందిని జడగొడుతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు పద్ధతి కొన్ని అమ్మాయిలు కూడా నా ఇష్టం అని మాట్లాడుతున్నారు. 1కి 4 సార్లు చెబితే ఎదురు తిరిగి గొడవన్నా, లేకపోతే ఏదైనా ఆత్మహత్య కనపోవటం, ఏదన్నా బెదిరియటం, లేకపోతే ఇంట్లో వెళ్ళిపోవటం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇది జరుగుతుంది ఎక్కువ. ఎందుకంటే ఈ నేర్పుతున్నాయి కదా, నా శ్వాస లేదు, నా ఇంగ్లీష్ అని. దీనివల్ల చెడిపోతున్నారు. అది కాకుండా ఈ మధ్య చూస్తే లేడీస్ ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి శివాజన్ ఒక మంచి మాట అన్నాడు. అవును, దానికి సపోర్ట్ చేస్తూ సంధ్యారెడ్డి గారు, అవును, అక్క కూడా చాలా మంచిగా మాట్లాడింది. అవును, ఇలా మాట్లాడినందుకు కూడా వీళ్ళపైన కేసులు వేసిన విషయాలు ఉన్నాయి. అవునవును. ఎందుకు అసలు ఎటు పోతుంది అని? ఎందుకంటే ఆమె మంచి మాట్లాడింది కదా. మంచి మాట్లాడుతుంది. మన సంధ్యారెడ్డి గారి కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? ఆమె 22 ఏళ్ల నుంచి సేవ చేస్తుంది. ఒంటరి మహిళకి ఎన్నో చేసిందంట. నేను కూడా చూసిన ఆమెది. కుట్టు మిషన్లు ఇప్పించింది, మెహందీ చేపించింది, బ్యూటిషియన్ నేర్పించింది, వాళ్ళకి మగ్గం వర్క్ చేపించింది. ఇదంతా ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసమే కదా, వీళ్ళ కాలమే నిలబడి బతకటానికే కదా. అక్కడ ఎవరు వచ్చి వాళ్ళ లేడీస్ ని అలరబెట్టిరుగా, వాళ్ళు స్వేచ్ఛగా పనులు నేర్చుకోవచ్చు కదా. అంతకాడికి ఎక్కువ అంత నడిపించి ఆమెకే తెలియదని ఆమె మీద కేసులు పెట్టారు. అంతకాడికి ఎక్కువ గౌరవంగా ఆడవాళ్ళని చూసే లేడీస్ ఎవరు చెప్పు? ఆమె దేని గురించి మాట్లాడింది? ఆమె పరువు గురించేగా ఏమో మాట్లాడింది. ఆమె ఒక రాజకీయం అంటే రాజకీయాన్ని పక్కన పెడదాం, ఒక లేడీస్ గా మాట్లాడదాం. మన సంజయరెడ్డి గారిని లేడీస్ గౌరవం గురించి, మర్యాద గురించి, సాంప్రదాయం గురించి, కట్టుబట్లు గురించి చెప్పింది ఆమె. ఇవన్నీ చెప్పినందుకు ఆ కేసు అంతే కదా. అవును. అటైతే నువ్వు ఇప్పుకొని తిరగమ్మా, నీకు నేను సపోర్ట్ ఉంటానంటే కేసు ఉంటదిగా. ₹1,00,000 ఇస్తారు తిరిగి చెప్పినందుకు డబ్బులు ఇస్తారు. అంతే కదా. ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన చేస్తుండ కదా, గుడి కట్టెత్తనని. ఆమెను ఎంత అసభ్యంగా అవమానించుకుంటూ చేస్తుండ ఆయన. ఆమెకు అది హ్యాపీయేనా? మన సూర్య గారు అది ఎటకారంగా చేస్తున్నారు. ఎటకారమే మరి. అది కంటికి ఆమెకి చెవులు పోయినాయా, కళ్ళు పోయినాయా, మరి ఆమెకి ఏం పుట్టిందో నాకు తెలియదు కానీ ఎటకారంగా మాకే కోపం వస్తుంది. అందుకే ఆమెను మేము తిట్టేది. నేను కూడా సంజయ్ రెడ్డి అక్కకి సపోర్ట్ చేసిన. ఎందుకంటే ఆయన ఎంత ఎటకారంగా మాకు సూర్య మాకు బాగా స్వేచ్ఛ, మాకు కట్టుకునే ఇప్పుకునే సామాన్లనో ఏందో భలే చెప్పిండు ఆయన. మాకు అన్ని చూపిస్తుంది, మేము ఫ్యాన్వి, బిగ్ ఫ్యాన్వి అని చెబుతుండు. చెప్పుకుంటే ఆమెను కీర్చపరుతుండు ఆయన. అడుగడుగు కీర్చపరుతుండు. అక్కడ లేడీస్ పరువు పోతుందిగా. నీ పరువు పోతే ఒకటి కాదు, మా పరువు పోతే ఒకటి కాదుగా.
మరి అక్కడ ఆయన గుడి కట్టిస్తానంటాడు, నీకు ఎటకారంతో కట్టిస్తానంటాడు. గుడి కట్టిస్తానంటాడు, నువ్వు వేసుకుని 2 పేలికలు పెట్టి గుడి కట్టిస్తానంటాడు. మరి కట్టించుకుంటావా చెప్పు? నీకు మంచి మాట్లాడిన సంజయ్ అక్క మీద కేసు పెడతావా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అందుకే మాలాంటి వాళ్ళు మొత్తం మేము సంజయ్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంటున్నాం. ఇంకో క్వశ్చన్ ఏంటిది అంటే, మీ కాలంలో పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసరికి పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి? మీ కాలంలో భార్యాభర్తల బంధం ఎలా ఉంది? మీ కాలం ఇన్ సెన్స్ ఒక 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం భార్యాభర్తల బంధం ఎలా ఉంది? ఇప్పుడు భార్యాభర్తల బంధం ఎలా ఉంది? అప్పట్లో విడాకులు ఎలా ఉండే? ఇప్పుడు అప్పట్లో విడాకులు అంటే అమ్మో విడాకుల అనేటోళ్ళు, ఇప్పుడు చీటికి మాటికి విడాకులే అంటున్నారు. అసలు ఏంటిది? అవగాహన లేక, ఒకరి మీద ఒకరికి గౌరవం లేక, పుట్టింటి పరువు బద్ద అత్తింటి పరువు బద్ద అని అప్పుడు ఆ రోజుల్లో తోడబుట్టిన వాళ్ళకి, పాలోళ్ళకి, చుట్టాలకి అందరికి భయపడేది. ఎంత కష్టం వచ్చినా కూడా. ఇప్పుడు 100 సార్లు పంచాయతీ పెట్టినా కూడా పిరిగింటోళ్ళు కానీ, పక్కింటోళ్ళు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ అమ్మ ఆ తట్టుకు ఆ ఒడ్లు ఎండాలమ్మా అని చెప్పేది. ఎన్నిసార్లు పంచాయతీ పెట్టి భర్తను తిట్టేది, భార్యను తిట్టేది, ఇద్దరిని కలిపేది. 100 అబద్ధాలు అయినా ఒక ఇల్లు నిలబెట్టాలనేది. అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ స్టేషన్లకు పోవాలా, పెద్ద మనుషులని కూర్చొని పంచాయతీలు పెట్టి ఇద్దరిని భార్య భర్తను కలిపి ఒక ఇల్లు నిలబెట్టేది. అప్పుడు ఆ రోజులు అట్నే సెట్ అయినాయి అందరి సంసారాలు నడిచినాయి కూడా. మావి కూడా అట్నే నడిచినాయి, అందరే నడిచినాయి, బాగానే ఉండే. మాకు కష్టం లేదా? మాకు కష్టం లేదా? మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఎంత కష్టం పడంది ఎట్ట మాట్లాడుతాను, ఎంత లేనిది. మరి నాకు 13 ఏళ్ళకు పెళ్ళయింది, 15 ఏళ్ళకు నా బాబు పుట్టిండు, 20 ఏళ్ళు వచ్చాక అన్ని అయిపోయినాయి. మేము చేయలేదా? మేము భర్తతో తన్నులు తెలియలేదా? మేము మేము చేయలేదా? మాకేం ఇయ్యిపోయినా కూడా ఆ రోజుల్లో మాకు ఏం లేదు, లేకపోయినా కూడా మేము బతకలేదా? మరి అప్పుడు పెళ్లిళ్ళకి ఇలువ ఎక్కువ ఉందా? ఇప్పుడు పెళ్లిళ్ళకి ఇలువ ఎక్కువ ఉందా? ఇప్పుడు పెళ్లిళ్ళు ఎట్టున్నాయి? లచ్చల కట్నాలు, ఎకరాలు పొలాలు, తులాలు బంగారాలు, మళ్ళీ ఈయనక జాబు ఆమెకు జాబు, మళ్ళీ కష్టం చేసేది లేదు, వచ్చి సిటీలో కదలకుండా ఉండేది, తిన్న కాంచి మళ్ళీ వండుకొని తినేది కూడా లేదు. స్విగ్గీ ఆర్డర్, ఇంకోటి ఉందిగా టమాటా స్విగ్గీ, వాళ్ళు వచ్చి తెచ్చియాలి. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో వంట లేదు ఆడదానికి, అవి వస్తున్నాయి. ఇంకేమి నొప్పి సంసారం చేయడానికి, ఇంకేమి నొప్పి? ఇవి వచ్చింది కాక మళ్ళీ పిల్లల్ని చూస్తాను కూడా ఒక పని మెడిసిన్ పెట్టుకుంటారు. ఇవన్నీ జరగంగా కూడా మళ్ళీ 3 పిల్లలు ఒక్కాడంటల్లా విడిపోతారు. ఏమిటికి ఎవరిలో ప్రాబ్లం ఉంది? వీళ్ళిద్దరిలోనేగా, వీళ్ళిద్దరిలోనే కదా. ఇద్దరు బైరేగులు అయితేనే కదా ఎట్టయ్యేది. అందుకని మారాలి సమాజం. సమాజం మారేటప్పుడు ఏమైతుందంటే సమాజంలో ఉండే వ్యక్తులు కూడా మారాలన్నమాట. కొంతమంది బాగానే ఉండరు, అందరిని అంటలా మనం. కొంతమంది ఇలివిస్తున్నారు, సంసారానికి ఇలివిచ్చే వాళ్ళు ఉండరు, పిల్లలకి ఇరివిచ్చే వాళ్ళు ఉండరు, భర్తకి ఇరివిచ్చే వాళ్ళు ఉండరు. ఒక్కొక్క తల్లి మొగుడు కోసమే మొగుడు మీద పోరాటం చేస్తుంది, ఒక్కో తల్లి కొడుకు కోసమే కొడుకు మీద పోరాటం చేస్తుంది, ఒక్కో తల్లి సంసారం బయటికి పోకూడదు, ఇరుగోడు చూసినా పొరుగోడు చూసినా మన పరువు బద్ది పాలోడి ముందల అని చెప్పి ఒక్కో తల్లి సంసారం బయటికి పోకుండా ఇటు తీసుకుంటుంది బాధ్యత. భర్త వదిలిపెడితే భార్య తీసుకుంటుంది. ఎంత కష్టమైనా ఆమె భరాస్తుంది, ఆమె బయటికి రాట్లా. ఇట్టాటోళ్ళు ఇవన్నీ తెలియక ఏం చేయని వాళ్ళే బయటకు వచ్చి మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి బయటేసి అలేసేది నాన్న. అసలు ఇలువ అసలు కష్టం పడ్డ తల్లులు బయటికి రావట్లేదు ఎవరు. వాళ్ళు ఎంత కష్టమైన పడుతున్నారు. పరువు బద్దని పరువుకి ఇలివిచ్చి, కుటుంబాలకు ఇలివిచ్చి వాళ్ళు అణిగిమణిగి ఉంటారు, వాళ్ళు రాట్ల బయటికి. అందుకే వాళ్ళ సంసారాలు బాగున్నాయి, వాళ్ళ పిల్లలు బాగుండరు, వాళ్ళ వ్యవస్థ బాగుంది. ఇప్పుడు దేనికి ఇలివియట్లేదు కాబట్టి ఈ వ్యవస్థ ఇప్పుడు బాగోక ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు? 21వ శతాబ్దమా వచ్చింది, అది మారుతుంది, మనం కూడా మారాలి, దాంతో పాటు ఇంకా ఆన్నే ఉంటారా అని చెబుతున్నారు. దేనికాడ ఈ ఇప్పుకునేదాని కాడ కప్పుకునేదాని కాడ మాట్లాడారు చాలా మంది. శతాబ్దం మారిందా? మనుషులు మారినరు. అయ్యే రోజులు, అదే చీకట, అదే తెల్లారటం, అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే పగలు, అదే రాత్రిగా. మరి ఇంక మారిందేడా? మారింది ఎవరు? మనుషులు. మనుషులలో కూడా కొంతమంది 20%. మీ 20 మంది ఆలోచనలు, మీ సొంత విషయాలు మీలో పెట్టుకోకుండా సమాజాన్ని తీసుకొచ్చి సామాన్యమైన పిల్లలు ఉంటారు కదా, మధ్యతరగతి మాలాంటి పిల్లలు, వాళ్ళని జడగొడతారు అనమాట. ఏం లేదు ఆడ. ఇప్పుడు మీరేమో ఆగి ఉంటారు, మీరు ఏ రకంగా సంపాదించుకోరా, ఎట్ట కష్టపడరా, ఏం చేసారా అది మీకెరక. మీరు సంపాదించుకోరు, మీరు బాగా వేసి కారులో తిరుగుతున్నారు, మీ ఇష్టాలు సమాజం మీకు తీసుకొస్తున్నారు, మీ కాడ పెట్టుకోకుండా. ఇక్కడ ఏమవుతుందంటే మధ్యతరగతి పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుంది. వాళ్ళు కూడా మా శ్వాసలిజం మా ఇండ్లిజం అని చెబుతున్నారు. వచ్చి తల్లిదండ్రులు మాట్లాడకుండా జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. అందుకే చాలా మంది ఎక్కడ పడితే అక్కడ చంపేసుకునేది. ప్రేమించి ప్రేమ పెళ్ళిళ్ళు, దానివల్ల తల్లిదండ్రులు చంపేయటం, దానివల్ల మొగుడు మంగళసూత్రం మీద గౌరవం లేదంట.
మెట్టెలు వద్దంట. మరి ఇంకా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవటం నాది కడతా? అవును. ఇంకా మరి మొగుడు మీద నాకు గౌరవం ఉందా లేదా? వీటిపైన లేకపోతే ఉండనట్టే కదా. లేనట్టే. మరి పిల్లల మీద మరి వీళ్ళు ఎవరు? పిల్లలు పుడతారు. ఇప్పుడు మంగళసూత్రం మీద గౌరవం లేదు, మెట్టెల మీద గౌరవం లేదు. మరి ఒక ఆడ మగ కలిసి ఉంటే పిల్లలు వస్తారు, మాతృత్వం పొందుతూ. మరి వీళ్ళిద్దరు ఎవరికి పుట్టినట్టు? మరి వీళ్ళని ఏం పేరు చెప్పాలా? మరి ఈ మగ మనిషిని ఆడ మనిషిని ఏమని చెప్పాలా? భర్త భార్య అనాలనా? ఉంచుకున్నాడు తగులుకుంది అనాలనా? అసలు ఏం పేరు పెట్టాలా? ఇట్టటి దేవచ్చు నా సమాజం మీనికి తేవచ్చు. ఏమి నేర్పియాలా? చదువు ఉండోళ్ళు ఇంకొంచెం నేర్చుకోవాలి. మీరు నేర్చుకొని మాలాంటి చదువు లేని వాళ్ళకి ఇంకొంచెం నేర్పాలా. అదే కదా చదువు మూడో నేత్రం అని చెప్పాను అప్పుడు వెనకడ పెద్దలు. ఏం చెప్పారు? చదువుకున్నోడి గుండె మీద ఇంత ఎన్నపూస చేసి పెట్టారంట వెనకడ పెద్దలు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాడి గుండె పైన ఇంత ఎన్నపూస పెట్టారంట. వీడేం స్వేచ్ఛగా నిద్రపోయిండు. వీడు ఇంత ఎన్నపూస గడ్డ పెడితే వీడి గుండె మీద అది కరగల. ఎవరు? వ్యవసాయం చేసే రైతు గుండె మీద ఆయన స్వేచ్ఛగా నిద్రపోయిండు. ఆయనకి ఏం భయం లేదు, కష్టం చేసి వచ్చిండు, హాయిగా నిద్రపోయిండు. ఈ చదువుకునే ఆయన మీద ఇంత ఎన్నపూస గడ్డ పెడితే శుభ్రంగా కరిగిపోయింది. ఆయన అనుక్షణం ఆయనకు నిద్ర లేదు, స్వేచ్ఛ లేదు. ఆయనకు భయం, తెల్లారితే ఏ సబ్జెక్ట్ రాయాలా, నేను బడికి వెళ్తే సార్ నన్ను ఏమడుగుతాడా, ఆ భయం. అంత ఇలువ ఉంది చదువు నేర్చుకునే వాళ్ళకి, చదువు ఉండే వాళ్ళకి. ఆ ఇలువ ఎందుకయ్యా తీసుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు? ఏమిటికి? చదువు లేని వాళ్ళకి తెలుస్తుంది చదువు విలువ. అదే ఇప్పుడు చదువు లేని మీరు కాకరకాయని కాకరకాయ అంటారు, చదువు ఉన్న వాళ్ళందరూ కాకరకాయని గీకరకాయ అంటున్నట్టుంది ఇప్పుడున్న సమాజం. అవును. చదువు ఉన్నా కూడా బస్ట్ పట్టిపోతున్నారు అనమాట. వాళ్ళకన్నా మేమే నయం. ఆ వెనక పెద్దలు ఒకళ్ళు చెప్పారు కదా, చదువుకున్నాడు కన్నా సాకలోడు మేలని. ఇప్పుడు వర్తిస్తుంది అనమాట ఇది, ఈ మాట ఇప్పుడు ఉండే వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటిదంటే పెళ్ళిళ్ళలో మెట్టలేయడానికి ఒక మంత్రం వేస్తాం. అవును. తాళిబొట్టు కట్టేటప్పుడు ఇంకో మంత్రాలతో వేస్తాం. అది మన సాంప్రదాయాలు, మన పూర్వీకులు. అరే ఈ తాళి కడుతున్నారు కదా, ఆ మంత్రానికి కొన్ని విలువలు ఉంటాయి, నువ్వు నీ చిత్తారేంత వరకు నీ భార్యతను, ఆ బాధ్యత నీది అని చెప్పేసి ఆ మంత్రాలకు ఒక అర్థాలు ఉంటాయి కొన్ని. అవును. మరి ఎందుకు వేరే దారిలోకి వెళ్తున్నారు వీళ్ళు, ఆ మంత్రాలకు కూడా విలువ లేకుండా అని చాలా మందికి క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి. అవే క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు విలువ లేదు అని అంటే ఒళ్ళు కొవ్వెక్కి, అహంకారం కళ్ళు నెత్తికెక్కి. ఇప్పుడు మెట్టెలకి ఎంత విలువ ఉంది? మెట్టెలు చేసుకొచ్చేది ఎవరండి? మేనమామ తెస్తాడు. మేనమామ లేని వాళ్ళు మెట్టెలు తీసుకురావని అయ్యగారు 10 మంది మండపంలో కూర్చొని పిలిస్తే మేనమామ లేని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అయ్యో నాకు మేనమామ లేకపోతే ఏరే ఆయన తీసుకొస్తండి అని. ఆ మెట్టెలకు అంత తెలివి ఉంది. ఫస్ట్ మేనమామ తెస్తాడు ఆ మెట్టెలు, తర్వాత భర్త పెడతాడు. మెట్టెలకు అంత ఇలువ, అంత చరిత్ర ఉంది. దానికి కూడా ఏదో మంత్రాలు చదివే కదా పెట్టేది మన అయ్యగారులు. మెట్టెలకే అంత తెలివి ఉంది. మరి ఫస్ట్ తాలిబొట్టు కట్టేది ఎవరు? భర్త కాదు, ఆడపడుసు. ఆడపడుసు. ఈ ఇలువ లేని వాళ్ళు, మంగళసూత్రం మీద ఇలువ లేని వాళ్ళకి నేను చెబుతున్నా. అందరికి కాదు, కొంతమందికే చెబుతాను. దాని పవిత్రత చెబుతాను, నాకు తెలిసిన వరకు చెబుతాను. నేను నా సేగంటి కోటేశ్వరరావు గారు, మా గురువు గారు నమ్ముతా, మా గరికపాటి నరసింహరావు గారు గురువు గారు, ఆయన నమ్ముతా. ధర్మంగా నేను నమ్మితే ధర్మమైన మాటలే చెబుతాను నేను. ఆడపడుసు అంటే అర్ధమగుడు. ఫస్ట్ ఆడపడుచుతోటే ఏపెత్తారు బంధు. ఏది? పశువు కొమ్ము గట్టి. ఆమె వేసినాకనే అర్ధమగుడు అని చెప్పి ఆమె వేసిన తర్వాతనే ఆమెను పతానం చేసుకొని మన ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత భర్త కట్టేది. ఆ మంగళసూత్రానికి ఎంత ఇలువ! భర్త కట్టే ముందు మంగళసూత్రం వచ్చిన చుట్టాలు మొత్తానికి చూపించి కళ్ళకద్దుకుంటారు అందరూ. మంగళసూత్రం సాక్షాత్ అమ్మవారు కొలువై ఉంటుంది అంట, గౌరీదేవి. 3 అమ్మలు కొలువై ఉంటారు. మంగళసూత్రం విలువ తెలియని వాళ్ళకి చెబుతాను నేను. మంగళసూత్రాన్ని కూడా బయటికి వేసుకోరు సరైన ఆడవాళ్ళు అయితే. కానీ రానిరు అసలు వేసుకోవట్లేరండి. వేసుకోవట్లేదు. వేసుకున్న వాళ్ళు దాని మీద విలువ తెలిసిన వాళ్ళకి నేను చెబుతున్నా, తెలియని వాళ్ళకి ఒకటి చెబుతాను అనమాట. తెలిసిన వాళ్ళు అసలు ఉన్న మంగళసూత్రాన్ని కూడా బయటికి వేసుకోరు. ఆ ఇలువ తెలియని వాళ్ళే బయటికి వేసుకునేది కొంతమంది. కాని రానిరండి మంగళసూత్రాన్ని. ఇప్పుడు ఆ మంగళసూత్రం భర్త కట్టేటప్పుడు అందరికి చూపించి అందరూ ఆశీర్వాదం తీసుకొని ఆ పెళ్లి మండపంలో సకల దేవతలు కొలువై ఉంటారంట. చెప్పులు వేసుకొని మండపం ఎక్కరు అసలుకి. తర్వాతకి వీళ్ళందరూ ఆశీర్వాదం తీసుకున్నాక అబ్బాయి చేతిలో పెడితే అప్పుడు పిల్లగాళ్ళు వేసి పిల్ల మెళ్ళలో కడతాడు. కట్టిన తర్వాత ఆయన కాళ్ళకు మొక్కేది ఏమిటికి? ఆయన అప్పుడు శ్రీమన్నారాయణ అని మొక్కుద్ది, నా దేవుడు అని మొక్కుద్ది ఆమె. ఆ తల్లిని ఇప్పుడు వాళ్ళ కన్న బిడ్డని అల్లుడి చేతిలో పెట్టేది ఏమిటికి? వాళ్ళ కాళ్ళు కడిగి
అత్త మామ పెద్దోళ్ళు అయినా కూడా అల్లుడు చిన్నోడైనా కూడా కాళ్ళు కడిగేది ఏమిటికి? శ్రీ మహావిష్ణుడు అనే నా అల్లుడు కాళ్ళు కడిగేది. వాళ్ళు పెద్దోళ్ళు అయినా ఈయన చిన్న ఆయన. అసలు వీటికి అర్థం తెలుస్తుందా ఇప్పుడు ఉన్నోళ్ళకి? తెలుస్తలేదు కదా. ఎందుకు ఇదంతా ట్రాసనే? ట్రాస్ కాదు. ఇవన్నీ అర్థం తెలిసినప్పుడు సమాజం బాగుంది. ఇవన్నీ మాకు తెలియదు, మాకు ఇవన్నీ వద్దు అన్నప్పుడే పాడైపోతుంది. ఇప్పుడు పోయిన రోజులు కనుక తిరిగి వచ్చి ఇట్లా చెప్పే వాళ్ళు కనుక వస్తే తెలుసుకుంటే మనం మళ్ళీ మన సమాజం పూర్వం ఏమో తిరిగి వద్దండి ఖచ్చితంగా. దీని విలువ ఎందుకు తెలియట్లేదు? మంగళసూత్రం అనుకోండి, విలువ దేనికి ఉంది చెప్పు? మంగళసూత్రం కట్టిన తర్వాత అరుంధతిని ఎందుకు చూపిస్తారు? ఏంటి చూపియాలా? దాని విలువ తెలియదా చదువుకున్న వాళ్ళకి? చదువు లేని వాళ్ళకి మాకే తెలుస్తుంది. మళ్ళీ అయ్యగారు కూడా నాటికి రామేనా మంత్రాలు చదివి ఒకరి చేతిలో ఒకరు భాష చేపిస్తారు కదా. ఏమిటికి? అగ్నిదేవుడు ముందు 7 సార్లు తిరిగి అందరు సాక్ష్యం ఉండబట్టే కదా. ఆ బంధాన్ని ఆ రోజుల్లో తెంపుకోవటానికి కష్టమయ్యి ఎన్ని కష్టాలు పడైనా ఆ మొగుడుతోటి ఆ భార్యతోటి ఆ తట్టకు ఆ ఒడ్లు ఎండించిన వాళ్ళు కోట్ల మంది మీకు ఇప్పుడు అందించిన సంపద పూర్వం చేసిన వాళ్ళు ఆ పుణ్యమే ఇప్పుడు. ఆ పుణ్యాన్ని ఇప్పుడు కాలు రాస్తారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.